మీరు మీ ఎనర్జీ మరియు టైంని అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్‌లో వేస్ట్ చేస్తున్నారా? ఎన్నిసార్లు మీరు అనవసరమైన గొడవల్లో పడి టైర్డ్ అండ్ ఫ్రస్ట్రేటెడ్‌గా ఫీల్ అయినారు? దీనిని మీరు అవాయిడ్ చేయాలి అంటే ఒక హిడెన్ పవర్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. అదే ది పవర్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ అంటే లెక్కలేనిది, కేర్‌లెస్‌గా ఉండటం కాదు. ఇది స్మార్ట్‌గా ఉండటం. బికాజ్ సమ్‌టైమ్స్ స్మార్ట్‌నెస్ అంటే కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కాదు, సైలెన్స్‌ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. చిన్నప్పటి నుంచి మనం మనకే తెలియకుండా ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు అంటే దానికి రియాక్ట్ అయ్యి రిప్లై ఇస్తూ ఉంటాము. మనం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో రిప్లై ఇస్తూ ఉంటాం. బట్ ఒక మూమెంట్ థింక్ చెయ్యి. ఎవరైనా మన గురించి బ్యాడ్‌గా మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా మన పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవాలి అని అనుకుంటారా? లేదు. వాళ్ళకి కావాల్సింది మన రియాక్షన్. మనం వాళ్ళు చెప్పిన మాటలకి హర్ట్ అయినామా అని చూపిస్తే వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది. నేను ఇంపాక్ట్ క్రియేట్ చేశా అని. ఆ మూమెంట్‌లో వాళ్ళకి పవర్ అనేది వస్తుంది. మనం ఎవ్రీ టైం రెస్పాండ్ అయ్యి మన ఎనర్జీ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఎగ్జాంపుల్, మీరు ఒక బోట్‌లో ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఎవరైనా మనపైన రాళ్ళు విసిరితే బోట్‌ని స్టాప్ చేసి ఆ రాళ్ళు తీసుకొని మళ్ళీ వాళ్ళ మీద విసురుతామా? లేదు. ఒకవేళ మనం అలా చేస్తే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. మన దారిని మనం కోల్పోతాం. ఇది మనకి హ్యాబిట్ అయిపోయింది. ఎవరైనా మన పైన ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే మనం రియాక్ట్ చేస్తాం. థింక్ చేయకుండా మాట్లాడేస్తాం. ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాం. వాయిస్ రైజ్ చేస్తాం. మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైనా గొడవల తర్వాత ఇద్దరు కలిసి హ్యాండ్‌షేక్ చేసి సారీ, జరిగిందంతా ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మనం నిజంగా ఒకరినొకరు అండర్‌స్టాండ్ చేసుకుంటాం అని అంటామా? నెవర్. ఎందుకంటే చాలా వరకు కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చేది అండర్‌స్టాండింగ్ వల్ల అయితే కాదు, ఈగో వల్ల. ఈగో ఎప్పుడు తనని తాను రక్షించుకోవాలి అనే చూస్తుంది. ఈగోకి ఒక విష్ ఉంటుంది. అది గెలవాలి అని అనుకుంటుంది. నేను బెస్ట్ అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ రియల్ బలం ఏంటంటే రియాక్ట్ అవ్వకుండా ఉండటంలోనే ఉంటుంది, ప్రూవ్ చేయడంలో కాదు. ఒక పాత బుద్ధుని స్టోరీ చెప్తాను వినండి. ఒకసారి బుద్ధ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు ఒకతను వచ్చి బుద్ధుడిని ఏవేవో అనరాని మాటలు అంటూ ఉంటాడు. ఇన్సల్ట్ చేస్తాడు. అప్పుడు ఆ మనిషి, నేను ఇంత మాట్లాడినా నీకు కోపం రాలేదా అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి, నువ్వు నాకు ఇవ్వడానికి గిఫ్ట్ తీసుకొని వచ్చావు. దానిని నేను తీసుకోలేదు. అప్పుడు ఆ గిఫ్ట్ ఎవరికి చెందుతుంది? తీసుకొని వచ్చిన వాడికే కదా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఎవరైనా మన మీద చెత్త మాటలను మాట్లాడి మనల్ని హర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఇలా అనుకోవాలి, వాళ్ళు మన మీద పాయిజన్‌ని చల్లుతున్నారు అన్నట్లు అనుకొని సైలెంట్ అయిపోవాలి. మనం గానీ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇంకా మనల్ని డామినేట్ చేస్తూ ఉంటారు. మనం రియాక్ట్ అన్నది అవ్వకపోతే వాళ్ళు అక్కడే స్టాప్ చేసేస్తారు. అదే మనం రియాక్ట్ అయితే వాళ్ళు చల్లే ఆ పాయిజన్‌ని మనం యాక్సెప్ట్ చేసినట్లే.